Hello everyone, this is Lekha Sudhir. Welcome back to our channel Kadamba Summam. లాస్ట్ టైం వైనా ట్రిప్ డీటెయిల్స్ తో బ్లాగ్ చేశాను కదా. ఈసారి మేము జస్ట్ రీసెంట్ గా వెళ్ళిన దుబాయ్ ట్రిప్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఎంజాయ్ అండ్ స్టే కనెక్టెడ్ విత్ us. మార్నింగ్ 6 o'clock కే ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయిపోయాం. మా ఫ్లైట్ టైం ఏమో 10 o'clock. దుబాయ్ ట్రిప్ అనేసరికి మంచి ఎక్సైట్మెంట్ లో ఉన్నాము, చాలా ఎక్స్ప్లోర్ చేయాలని. ఇండియా టు దుబాయ్ బై ఎయిర్ 4 hours జర్నీ. సో ఫ్లైట్ ఎక్కగానే అందరూ హ్యాపీగా నిద్రపోయారు. నాకు మాత్రం చాలా బోరేసేసింది. రీచ్ అయ్యేసరికి దుబాయ్ టైము 12:30 అయింది. ఇదే రాయల్ ఎస్కాట్ హోటల్. ఇందులోనే మేము 3 days స్టే చేసాము. కొంచెం ఓల్డ్ ఉంది, బట్ మెయింటెనెన్స్ వైజ్ చాలా బాగుంది. ఇక్కడ స్టే చేసిన వాళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ 99% ఇండియన్సే ఉన్నారు. సో ఫుడ్ కూడా మాకేం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. చెక్ ఇన్ అవ్వగానే ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి దుబాయ్ ఎక్స్ప్లోరింగ్కి స్టార్ట్ అయిపోయాము. ఇదిగో ఇదేనండి దుబాయ్ ఫ్రేమ్. వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఫ్రేమ్ ఇది. ఈ ఫ్రేమ్కి ఒక పక్కంతా ఓల్డ్ దుబాయ్, ఇంకో పక్కంతా న్యూ దుబాయ్ ఉంటుంది. సన్సెట్లో ఎంత బాగుంది కదండి చూడ్డానికి. గ్లోబల్ విలేజ్కి రీచ్ అయిపోయాము. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మల్టీకల్చరల్ ఫెస్టివల్ పార్క్. ఇక్కడ వరల్డ్ వైడ్ కంట్రీస్ ఫుడ్, క్లాత్స్, షాపింగ్, ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ ప్లేస్ అంతా నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా చాలా హడావిడిగా ఉంది. సో మేము యూకే డిజర్ట్ హమ్క్రమ్స్ అని హాట్ చీజ్ క్యారమల్ కస్టర్డ్ విత్ షుగర్ కోటెడ్ ట్రై చేసాం. ఇట్స్ రియల్లీ యమ్మీ ఉంది. కళ్ళ ముందు అన్ని రకాల ఫుడ్స్ ఉన్నా కూడా నాకు ఎందుకో హైదరాబాద్ స్నాక్ బాగా గుర్తొచ్చేస్తుంది. సో టంటడై వెల్లంకి వాంపుస మై ఫేవరెట్ తినేసేసి సర్దుకున్నా. నెక్స్ట్ ప్లేస్ మెరీనా ద క్రూజ్కి రీచ్ అయిపోయాం. చూసారా ఆ జైంట్ వీల్ ఎంత పెద్దగా ఉందో. ఇది వరల్డ్ రికార్డ్ బ్రేకింగ్ అట్రాక్షన్ ఇన్ దుబాయ్. ఎంత దూరం ఉన్నా కూడా అక్కడికి కనిపించేస్తుంది. మా క్రూజ్ టైం 8:30 PM టు 10:30 PM. ఇంకా రాలేదు, చాలా లేట్ అయిపోయింది. ఫుడ్ అయితే అస్సలు బాగోలేదు. నో ఎక్స్పెక్టేషన్స్. క్రీక్ సైడ్ రెస్టారెంట్స్, హోటల్స్, కన్స్ట్రక్షన్స్ చాలా బాగున్నాయి. నైట్ లైట్స్లో అయితే అదిరిపోయాయి. ఎప్పుడు సినిమాల్లో చూడడమే కానీ ఇలా ఇంత పెద్ద బిల్డింగ్స్ కళ్ళ ముందు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అందంగా ఉంది.
హౌస్లో ఎంటర్టైన్మెంట్ కోసం ట్రెడిషనల్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. టుడే ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిపోయాయి. బాగా టైర్డ్ అయిపోయాం. గోయింగ్ బ్యాక్ టు హోటల్. రేపటి ప్రోగ్రామ్స్ కోసం ఇంకో వ్లాగ్లో కలుద్దాం.